న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి రైట్. ఒకసారి ఫణీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి ఈ బయట మళ్ళీ ఒకసారి గమనించుకోవాలి. అధికారులు మీ తలపైన ఉన్నటువంటి 3 సింహాలని మీరు సెల్యూట్ చేయండి, వాటిని గౌరవించండి, అవసరమైతే బట్టలు ఉడదీస్తాం అనేటువంటి బెదిరింపు మాటలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే ప్రభుత్వ అధికారులు, అది కూడా కాకి బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తులకి, సరే మీరు మీ 3 సింహాలకి సెల్యూట్ చేయట్లేదు, మీరు గౌరవించట్లేదు, మీరు అందరికీ సమన్యాయం చేయట్లేదు అనే యాంగిల్ ఆయన మాట్లాడంటే బాగుండేదేమో. బట్టలు ఉడదీస్తాం, అవసరమైతే ఉరికిస్తాం అనేటువంటి మాట ఏ విధంగా చూడాలి? రైట్, ఫణీంద్ర గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నేత దగ్గరికి. ఫణీంద్ర గారు నమస్తే అన్న. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముందుగా మా అక్కకి చాలా రోజులు అయింది, అక్కని చూసి అక్క కూడా వచ్చారు. ఈ రోజున పాపం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మా అక్క కూడా వచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో స్పష్టంగా ఆయన ఒక భయంతో మాట్లాడిన మాటలు ఇది క్లారిటీగా కనబడిపోయింది. ఆయన ఎంత భయపడుతున్నా మాట్లాడమంటే, అది మనం అనుకుంటాం అంటే ఒక ధైర్యం అనేది నేను మాట్లాడుతున్నాను అనుకుని చాలా స్పష్టంగా మాట్లాడాడు, ఒక భయంతో మాట్లాడారు. ఈ రోజున ఏం తప్పు జరిగిందని చెప్పేసి ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక ఈయన పోలీసుల గురించి ఈయన చెప్తుంటే మాకు నవ్వొస్తుంది. అసలు కాకి బట్టలు వేసుకుంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఆయన ఒక చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి మహానుభావుడు. ఆయన పోలీసుల చేత డాన్స్ వేయించాడు. పోలీసుల్ని ఆయన ఒక వీధిలో ఉండేటువంటి ఒక గుర్ఖాల కన్నా ఘోరంగా ఈయన తాలూకా ఈ గవర్నమెంట్ లో, ఈయన ప్రభుత్వ పాలనలో ఈ విధంగా పోలీసులు చేసి ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చాయి 3 సింహాలకి వాల్యూస్ ఇమ్మని చెప్పేసి అని. ప్రభుత్వ టీచర్ని, ఒక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని ఒక నిత్యం శ్లోకం చదివేటువంటి విద్యార్థులు, అలాంటి గురువులను తీసుకొచ్చి వైన్ షాపుల ముందు నిలబెట్టినటువంటి మహానుభావుడైన, అదే వైన్ షాపుల ముందు పోలీసుల్ని టీచర్ల పక్కన నుంచోబెట్టినటువంటి మహానుభావుడు ఈయన ఈ రోజు పోలీసుల గురించి చెప్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అది పక్కన పెట్టేస్తే ఆయనలో ఒక కుట్రపూరితమైనటువంటి, కక్షపూరితమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో అది క్లారిటీగా ఈ రోజున బయటకు వచ్చేసింది. అంటే ఈయన అధికారంలో లేకపోతేనే పోలీసు వారిని ఇలా బెదిరించాడంటే, మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పోలీసు వారిని బెదిరించి చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు అనేది మనం ఈ రకంగా ప్రజలందరూ ఈ రోజున చూసేశారు. 7 సంవత్సరాలు అవతల ఉన్నా సరే కూడా ఆయన ఏమన్నాడు? అయ్యా నేను నీతిగా న్యాయంగా పనిచేస్తున్నాను, నేను సంవత్సరంలో రిటైర్ అయిపోతున్నాను. ఒక సిఏ అన్న మాటలకి, ఒక ఎస్ఐ అన్న మాటలకి, ఒక కానిస్టేబుల్స్ అన్న మాటలను పట్టుకుని, అంటే అందరూ కూడా మీకు సలాములు కొట్టాలా? జైలు అంటే మీకు గెస్ట్ హౌస్ లా? జైలు అంటే మీ కొడాలి నానియే చెప్పాడే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే, జైల్లో ఎలా ఉండాలి, ఎవరికైనా ఒకటే న్యాయం, ఒకటే పద్ధతి అని చెప్పేసి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి మీ కొడాల నాని ఈ రోజు ఆ గతాన్ని చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అది మర్చిపోయారా? అంటే మీకు ఏం చేయాలి చెప్పండి? వంశీ గారు నేరం చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది. అది కోర్టులో రుజువయ్యేంత వరకు ఆయన రిమాండ్ లో ఉన్నాడు. దానిలో మీకు ఎందుకు అంతలాగా ఫీల్ అయిపోతున్నారు? అందులో ఏం జరిగిపోయిందని మీరు ఫీల్ అయిపోతున్నారు? ఆయన కనీసం 48 గంటలు కూడా జైల్లో లేదే, అప్పుడు మీలో అంత భావన ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకు అంత భయపడిపోతున్నారు? 41 రోజులు సుమారు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, వయసులో పెద్ద ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు జైల్లో పెట్టారు. రఘురామకృష్ణరాజు గారిని అన్యాయంగా, అక్రమంగా బెదిరించి ఆయన కొట్టారు అని చెప్పేసి నా నిరూపణ జరిగింది. అంటే మీరు చేసినది ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పద్ధతి ఏదైతే ఉందో, ఆయన కరుడు కట్టిన కక్ష ఒక ఎవరిని కూడా ఆయన చెప్పు చేతల్లో ఉన్నట్టు ఉంటేనే ఎవరినైనా సరే ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు. ఆయన చెప్పు చేతల్లో ఎవరు లేకపోయినా, ఆయనకి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే, ఇన్ని రోజుల పాటు నుంచి కనీసం ఈ రోజు వరకు కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక అభిమానం కానీ, ఒక గౌరవం కానీ ఉంటే ఈ రోజున కోర్టుకు వెళ్లకుండా గడిపినటువంటి మహానుభావుడు ఆయన. ఈ రోజు పోలీసు వాళ్ళని ఇంతలాగా బెదిరిస్తూ 7 సముద్రాలు వెనకాతలు ఉన్నా కూడా ఆయన కొడతాను, బట్టలు ఇప్పిస్తాను అంటే, ఆయన ఒక కాకి బట్టలకి, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఈయన 3 సింహాల గురించి ఒక పక్కన గౌరవం ఇవ్వమని చెబుతూ మరి ఈయనేం చేస్తున్నాడు? ఈయనేం మాట్లాడుతున్నాడు? పోలీసు వాళ్ళు అక్కడ ఏం తప్పు చేసేస్తారు చెప్పండి? అంటే రిమైండ్ లో పెట్టడం తప్ప, కోర్టులో ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ చెప్పినటువంటి తప్ప, లేదంటే ఆయన ఆరోపణ అనేది ప్రూవ్ అవ్వకుండానే మీరు ఎందుకంతలాగా ఫీల్ అయిపోతున్నారు? ఇప్పుడు ఏంటి మీకున్నటువంటి వ్యవస్థ మీద మీకు ఏ విధమైన విలువలు ఉన్నాయి? ఇంత ఘోరమా?
అసలు ఏ విధంగా మీరు న్యాయ వ్యవస్థని మీరు గౌరవించారు? ఒక కార్యకర్తల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల్ని, ఎమ్మెల్యేని, కార్యకర్తల్ని, హోదాల్ని, జనసేన వాళ్ళని, అలాంటి వాళ్ళని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నుంచోబెట్టి కొట్టించడానికి ప్రయత్నం చేశారే. మరి అదంతా మర్చిపోయారా? పట్టాభిరామ్ గారు ఇంటికి వచ్చి దాడులు చేయించారే. మరి బీజేపీ కార్యకర్తల్ని, మా యువమోర్చా నాయకులు, రాష్ట్రంలో అధ్యక్షులు ఉన్నటువంటి మా యొక్క బీజేపీ యువమోర్చా నాయకుల్ని అక్రమంగా వెళ్ళి కోర్టులో కేసులు పెట్టి మళ్ళీ వద్దాం ఫణీంద్ర గారు, కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు జనసేన నుంచి చెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా కనబడుతున్నటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు 100% భయంతో ఉన్నాడు. రైట్ ఫణీంద్ర, భయపడుతున్నారు. రైట్ ఫణీంద్ర, రైట్ కమ్ బ్యాక్. జనసేన నుంచి చందు గారు జాయిన్